వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ జూన్ 13వ తేదీ 2024 గురువారం రోజు పంచాంగం తెలుసుకుందాం. ముందుగా మంచి మాట, అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం ఇవే మనకు కావాలి. వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈరోజు గురువారము, బృహస్పతి వాసరః, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము. నేడుగదా యోగము ఉన్నది. దీని ఫలితము కార్యనాశనం, మిత్రకలహం అని సూచిస్తుంది. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. ఈరోజు తిథి శుక్లపక్ష సప్తమి. ఇది చంద్రమాసంలో 7వ తిథి. జూన్ 12వ తేదీ బుధవారము రాత్రి 7:17 నుండి జూన్ 13వ తేదీ గురువారము రాత్రి 9:33 వరకు ఈ తిథి ఉంది. ఈ రోజుకు అధిపతి సూర్యుడు. విద్యాభ్యాసము, వివాహము, నామకరణము, క్రొత్త ప్రయాణ వాహనములను కొనుగోలు చేయవచ్చు మరియు కదిలే స్వభావం గల ఇతర విషయాలతో వ్యవహరించవచ్చు. అన్ని శుభ కార్యములకు మంచిది. స్నేహితులను కలవడం, మైత్రి ప్రయత్నములకు మంచిది. తరువాత తిథి శుక్లపక్ష అష్టమి. ఈరోజు నక్షత్రం పూర్వఫల్గుని నక్షత్రం. జూన్ 13వ తేదీ గురువారము రాత్రి 2:12 నుండి జూన్ 14వ తేదీ శుక్రవారము తెల్లవారుజాము 5:08 వరకు ఈ నక్షత్రం ఉంది. ఈ పూర్వఫల్గుని నక్షత్రం శుభకార్యక్రమాలకు అనుకూలం కాదు. తరువాత నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఈరోజు యోగం వజ్ర యోగం. జూన్ 12వ తేదీ బుధవారము సాయంత్రము 5:15 నుండి జూన్ 13వ తేదీ గురువారము సాయంత్రము 6:05 వరకు ఈ యోగము ఉంది. ఈ వజ్ర యోగం శుభకార్యాలకు మంచిది కాదు. తరువాత యోగం సిద్ధి యోగం. ఈరోజు కరణం గరణి కరణం. జూన్ 12వ తేదీ బుధవారము రాత్రి 7:17 నుండి జూన్ 13వ తేదీ గురువారము ఉదయం 8:22 వరకు ఈ కరణం ఉంది. ఈ గరణి కరణం శుభకార్యాలకు మంచిది కాదు. తరువాత కరణం వణజి కరణం. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఈరోజు మంచి సమయములు: నేడు అమృత కాలము రాత్రి 9:57 నుండి రాత్రి 11:45 వరకు ఉంటుంది. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:42 వరకు ఉంటుంది. ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. ఈరోజు దుర్ముహూర్తాలు: నేడు రాహుకాలం మధ్యాహ్నం 1:54 నుండి మధ్యాహ్నం 3:31 వరకు ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం మధ్యాహ్నం 1:16 నుండి మధ్యాహ్నం 3:04 వరకు ఉంటుంది. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వజ్రము
ఉదయం 9:05 నుండి ఉదయం 10:38 వరకు ఉంటుంది. వర్జ్యం అంటే విడువతగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి ఉదయం 11:02 వరకు తిరిగి మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రము 4:12 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. నేడు గుళిక కాలం ఉదయం 5:54 నుండి ఉదయం 7:23 వరకు ఉంటుంది. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. దిశ శూల దక్షిణ దిశ. ఈరోజు దక్షిణ దిశలో ప్రయాణించకూడదు. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే పెరుగు లేదా జీలకర్రను తిని ఇంటి నుంచి బయల్దేరాలి. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.